దిస్ ఇస్ డాక్టర్ జిషిత వర్కింగ్ అట్ సెల్ హెల్త్. మనందరికీ పసుపు యొక్క ఇంపార్టెన్స్ గురించి, అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ గురించి బాగా తెలుసు. కానీ పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే కాంపోనెంట్ ఎఫెక్టివ్ గా పనిచేయాలి అని అంటే దాంతో పాటు మనకి పెప్పర్ అంటే మిరియాల్లో ఉండే పైపరిన్ అనే కాంపోనెంట్ యొక్క హెల్ప్ కూడా కావాల్సిందే. ఈ రెండిటి కాంబినేషన్ మనకి డైలీ రొటీన్ లో ఎలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా కర్క్యూమిన్ అంటే ఏంటి? పసుపులో ఉండే ఒక బయో యాక్టివ్ కాంపోనెంటే కర్క్యూమిన్. దీని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం పైపరిన్ గనక తీసుకుంటే ఇది పెప్పర్ అంటే మిరియాల్లో ఉండే ఒక న్యాచురల్ ఆల్కలాయిడ్ అన్నమాట. దీని యొక్క మేజర్ ఫంక్షన్ ఏంటి అని అంటే న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ని బూస్టప్ చేయడం. ఈ రెండిటి కాంబినేషన్ ని మనం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నామంటే జనరల్ గానే కర్క్యూమిన్ యొక్క బయో అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే మన శరీరంలో కర్క్యూమిన్ యొక్క అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో మనం పైపరిన్ అనేది యాడ్ చేయడం వల్ల దీని యొక్క బయో అవైలబిలిటీ అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటది అనమాట. ఈ కాంబినేషన్ కి పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. జాయింట్ పెయిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ లో కర్క్యూమిన్ ఇంకా పైపరిన్ కాంబినేషన్ తీసుకోవడం వల్ల మనకి ఇన్ఫ్లమేటరీ పాత్వేస్ అనేది సప్రెస్ అయ్యి ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గుతూ ఉంటది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా రిచ్ గా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి సెల్స్ లో ఆక్సిడేటివ్ డ్యామేజ్ ని కూడా తగ్గిస్తూ ఉంటది. అలాగే మనకి సోర్ జాయింట్ పెయిన్స్ ఉన్నా లేదా ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్నా పెయిన్ ని తగ్గించి మొబిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటది. ఇంకా మనకి ఈ కాంబినేషన్ అనేది బ్రెయిన్ హెల్త్ లో అలాగే కాగ్నిటివ్ సపోర్ట్ గా కూడా యూజ్ అవుతూ ఉంటది. ఇదే కాకుండా మనకి ఈ కాంబినేషన్ అనేది గట్ లైనింగ్ ని సూదన్ చేసి హెల్దీ డైజెషన్ ని కూడా ప్రమోట్ చేస్తూ ఉంటది. అలాగే గట్ మైక్రోబయోమ్ ని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. మనం జనరల్ గా వంటలో పసుపు యాడ్ చేసినప్పుడు అందులో కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేయడం వల్ల బయో అవైలబిలిటీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటది. కానీ ఎవరైతే క్రానిక్ ఇష్యూస్ తో బాధపడుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ కావచ్చు, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, క్యాన్సర్స్ లాంటి కండిషన్స్ లో మనం ఆహారం ద్వారా తీసుకునే ఈ పసుపు మోతాదు అనేది మనకి సరిపోదన్నమాట. సో అలాంటి వాళ్ళ కోసమే మా సెల్ హెల్త్ లో మేము కర్క్యూమిన్ ఇంకా పైపరిన్ యొక్క కాంబినేషన్ ని ఫైటోజోమ్ టెక్నాలజీ ద్వారా సప్లిమెంటేషన్ రూపంలో తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఫైటోజోమ్ టెక్నాలజీ అంటే ఏంటి అని అంటే ఇది మనకు ప్లాంట్ డిరైవ్డ్ కాంపోనెంట్స్ లో బయో అవైలబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. అది ముఖ్యంగా ఏదైతే కాంపోనెంట్ వాటర్ లో తక్కువగా సాల్యుబుల్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ కర్క్యూమిన్ లో కూడా మనకి వాటర్ సాల్యుబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటది. సో ఇలాంటి కండిషన్స్ లో ఈ ఫైటోజోమ్ టెక్నాలజీ అనేది మనకి ఓరల్ అబ్జార్ప్షన్ ఇంకా బయో అవైలబిలిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. సో ఎవరైతే ఈ క్రానిక్ ఇష్యూస్, క్యాన్సర్స్, ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి మా సెల్ హెల్త్ క్లినిక్ లో కర్క్యూమిన్ ఇంకా పైపరిన్ కాంబినేషన్ లో సప్లిమెంటేషన్ అనేది అందించడం వల్ల చాలా డ్రాస్టిక్ రిజల్ట్స్ అనేవి మేము చూసామన్నమాట. ఇంకా ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అవర్ సెల్ హెల్త్ ఛానల్. అలాగే మీరు ఎవరైనా ఈ క్రానిక్ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉంటే, ప్రాపర్ గైడెన్స్ తో డైట్ చేయాలి, సప్లిమెంటేషన్ వాడాలి అని అనుకుంటే ప్లీజ్ విజిట్ అవర్ సెల్ హెల్త్ సెంటర్.